రాష్ట్రానికి కేంద్ర బృందం ఇక త్వరలో వరద నష్టంపై అధ్యయనం కోసం ఇక ఉన్నత స్థాయి అధికారుల టీం ఏరియల్ సర్వే చేస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెల్లడి కాదు కానీ ప్రజల్నే ఒకసారి అడుగుదాం. ఎందుకు మేమున్నాం అని బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు అంటారుగా. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? మీరే ఓటింగ్లో పాల్గొని చెప్పండి. ఇక ఎందుకంటే ఈ బురద రాజకీయాలు, ఈ గడికోపారి ఈయన ఈయన అన్నాడు ఎందుకు ఇదంతా? కానీ నువ్వు కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెల్లడి రిక్వెస్ట్కు షా సానుకూలంగా స్పందించినట్లు వాళ్ళు చెప్పినారు. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన ఖమ్మం, కోదాడ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇక 2 బృందాలు ఏర్పాటు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఒక టీము, ఈటల నేతృత్వంలో మరో టీము, 2 బృందాలు వస్తున్నాయంట. ఇవాటి నుంచి 10,000 రూపాయల సాయం నేరుగా వరద బాధితుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే సర్వే పూర్తి. మంత్రి తుమ్మల వెల్లడి. మరో 4 రోజులు వానలు పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉందట. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? మీరు ఓటింగ్లో పాల్గొని చెప్పండి దయచేసి. సాంఘిక సంక్షేమ గురుకులం పార్ట్ టైం టీచర్ల గురించి మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడుతున్నా. రుణమాఫీ కాని వాళ్ళ పరిస్థితి జర ఇది రుణమాఫీ 31,000 కోట్లు చేస్తామని చెప్పినాం. మరి 18,000 కోట్లే అంటారు. దాని కథ ఏందో కూడా చూస్తా. నేను చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నాయా చూసినాక మాట్లాడతాం. ఆల్ పార్టీ ఆర్ ఫెయిల్ అని ఆయన పెట్టిండు. ఓటింగ్లో పాల్గొనండి. పాల్ ముందున్నాడు అందరికంటే. పాల్ ముందున్నాడట అందరికంటే. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? కాంగ్రెస్ పార్టీ ముందుందని 187% అని చెప్తా ఉన్నారు. ఇక హరీష్ రావు ఈ చిల్లర మాటలన్నీ బంద్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వరద సహాయక చర్యల్లో ముందుంది అని 187% మంది చెప్తా ఉన్నారు. లైక్ చేయండి.